నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 12వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. తొమ్మిదవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. తెనాలి పురపాలక సంఘానికి కేటాయించబడిన మరుగుశుద్ధి వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు. షెడ్యూల్ కులాల ఆర్థిక సంస్థ సహకారంతో స్వచ్ఛతా ఉద్యమ యోజన పథకం ద్వారా సఫాయి కర్మచారులకు ప్రభుత్వ సబ్సిడీ క్రింద తెనాలి పురపాలక సంఘానికి 5 వాహనాలు మంజూరు కాగా వాటిలో 3 వాహనాలను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర షెడ్యూల్ కులాల ఆర్థిక సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమకుమారి చేతుల మీదుగా వాటిని లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపాలిటీలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి ఆ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఒక మంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలని, మున్సిపాలిటీస్ క్లీనింగ్ని అప్గ్రేడేషన్ చేస్తూ దాంట్లో భాగంగా మున్సిపాలిటీలో పనిచేసే వివిధ విభాగాల్లో చాలా మోడర్నైజ్ చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో సఫాయి కార్మికులకి ఏదైతే మనం సెప్టిక్ ట్యాంక్ వాహనాలకి సంబంధించి వాళ్ళను కూడా వినూత్నంగా ఈ రాష్ట్రంలో 100 వెహికల్స్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 10 రోజుల క్రితం ఇనాగరేట్ చేస్తే దాంట్లో భాగంగా మన తెనాలి మున్సిపాలిటీకి 5 వెహికల్స్ని తెనాలి మున్సిపాలిటీకి కేటాయించినందుకు, దాంట్లో భాగంగా ఈరోజు మన మున్సిపాలిటీలో 3 వెహికల్స్ని ఆ లబ్ధిదారులకి, అంటే ఏం చేసామంటే 5గురిని ఒక గ్రూప్ చేసి ఏదైతే ఈ సఫాయి కార్మికులకి సంబంధించి ఈ వెహికల్ని సుమారు 31,67,326 రూపాయలు ఖరీదు చేసే ఈ వెహికల్ 15,06,380 రూపాయలని సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అలాగే 16,60,246 రూపాయలని ఎన్ఎస్కే ఎఫ్డిసి లోన్ కింద ఈ గ్రూపుకి కేటాయించి, అంటే మొత్తం యూనిట్ కాస్ట్ 31,67,326 రూపాయలని ఎక్కడా కూడా వాళ్ళకి 5 రూపాయలు 5 పైసలు బడ్డలు లేకుండా ఈ 5గురు గ్రూప్తో ఈ వెహికల్ని వాళ్ళకు అందించటం వల్ల ఈ మెంబర్స్ జీవనోపాధి ప్లస్ ఎక్కడైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ సెప్టిక్ ట్యాంక్స్ని క్లీన్ చేసేదానికి ఇంకా మెరుగ్గా ఉపయోగపడే అధునాతన వెహికల్ని ఈరోజు కేటాయించారు. తెనాలి కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్లో మన హానరబుల్ ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్పొరేషన్లో 5 వెహికల్స్, డిస్లెడ్జింగ్ వెహికల్స్ అనగా సెప్టిక్ ట్యాంకు తీసే వెహికల్స్ శాంక్షన్ అయినాయి. అందులో ఒక్కొక్కటి 31,67,326 రూపాయలు సబ్సిడీ, అందులో ఉచితము 15,06,380 రూపాయలు. 5 మందికి కలిపి ఒక వెహికల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్మన్ గారికి, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఇంకా ఈ 3 వెహికల్స్కి సంబంధించినటువంటి 25 మంది గాను మేము ఈరోజు ఇక్కడ ఈ వెహికల్స్ ఇస్తున్నాము. ఇవి ఆనరబుల్ సీఎం గారు మనకి ఆనరబుల్ సీఎం గారు 100 వెహికల్స్ మొత్తం మంజూరు చేయడం జరిగింది. 29/11/23 తాడేపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షపై కొత్తపేటలోని కళ్యాణ మండపం నందు అవగాహన సదస్సు జరిగింది. యూటీఎఫ్ మరియు జేవీవి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి
అభ్యర్థులకు పరీక్షపై అవగాహన కల్పించారు. సమకాలీన అంశాలపై పట్టు సాధించాలంటే ప్రతిరోజు ప్రధాన వార్తాపత్రికలు చదవాలని, సొంతగా నోట్స్ తయారు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పరీక్ష సిలబస్పై పట్టు సాధించాలని సూచించారు. పరీక్షలో విజయం సాధించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ముద్రించిన టెక్స్ట్ బుక్స్ చదవాలని తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయని, వాటిలో నెగిటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి ప్రశ్నలపై పట్టు కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో కేవీఆర్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ మాదల క్యూరీ, యూటీఎఫ్ నాయకులు మల్లేశ్వరరావు, షేక్ అహ్మద్ హుసేన్, సాంబశివరావు, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, రైతు సంఘ నాయకులు ములక సంబిరెడ్డి, ఎన్జీఓ నాయకులు కృష్ణమోహన్, ఏడుకొండలు, కుర్రా కేదార్నాథ్, తిరుమల రెడ్డి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అభ్యర్థులకు 120 పేజీల ఉచిత మెటీరియల్ను అందజేశారు. భారతదేశం మొత్తం మీద ప్రామాణికమైన పుస్తకం ఏంటంటే ఆర్ఎస్ సంఘం. ఓకే, ఇప్పుడు ప్రిలిమినరీ 5 భాగాలు మనం మాట్లాడుతున్నాం. భాగం ఏం చెప్పండి? భారతదేశ చరిత్ర. ఎన్ని ప్రశ్నలు? 30. భారతదేశ చరిత్రలో కూడా మీరు ఫోకస్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద పెట్టండి. బ్రిటిష్ పీరియడ్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం. బ్రిటిష్ పీరియడ్ అంటే అర్థమైంది కదా, బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించిన వాళ్ళు చేసిన సంస్కరణలు ఇవి అడగటానికి. రెండోది జాగ్రఫీ 30, మూడోది ఇండియన్ సొసైటీ 30, నాలుగోది కరెంట్ అఫైర్స్ 30, ఐదోది ఏంటి? మెయిన్స్ లో ఎన్ని పేపర్లు ఉన్నాయి? 2 పేపర్స్. చాలా పెద్ద మార్పులు జరిగినాయి, మీరు గమనించాలి. పేపర్ 1లో 2 భాగాలు ఉన్నాయి. పార్ట్ ఏ ఆంధ్రుల సాంస్కృతిక సామాజిక చరిత్ర, ఏపీ హిస్టరీ. ఒక మాటలో చెప్పాలంటే ఏంటి? ఆంధ్రుల చరిత్ర. 75 మార్కులు, 75 ప్రశ్నలు. మీరు కొద్దిగా కష్టపడితే 75లో 70 సంపాదించు. ఫిబ్రవరి 25వ తారీఖున ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జరగనున్నది. ఈ నేపథ్యంలో మరి ఈ గ్రూప్ 2 పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎలా విజయం సాధించాలి అభ్యర్థులు అనేటువంటి అంశాల మీద మన ప్రియతమ ఎమ్మెల్సీ గారు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మరి వారి చేత ఈరోజు ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రిలిమినరీ పరీక్షలో ఉన్నటువంటి 5 సబ్జెక్టులు చరిత్ర, భూగోళ శాస్త్రం, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, మరి వాటిలో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, ఈసారి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది. ఈ నెగిటివ్ మార్కింగ్ ఆ విధానంలో ఏ విధంగా అభ్యర్థులు మరి ప్రశ్నలకు సమాధానాలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ ప్రజలకు సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 12వ వార్డులో ఆమె పర్యటించారు. వార్డులోని డ్రైన్లను ఆమె పరిశీలించారు. ఇళ్ల ముందు సైడ్ డ్రైన్ల మూసివేతకు గురైన కారణంగా కాలువల్లో షీల్డ్ ఎక్కువగా నిలిచిపోయిందని, అదేవిధంగా పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నందున వాటి వేళ్లు కాలువలోకి చొచ్చుకుని వచ్చి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా మారిందని, రానున్న 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. ప్రజలు కూడా వారి ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. అలానే 40 వార్డులో భాగంగా ఈరోజు 12వ వార్డుకు వచ్చాము. ఇది 2వ అండి 12వ వార్డులో తిరగటం. ఈ వార్డుకు వచ్చేసి రోడ్డు సమస్యలు కానీ, కాలువ సమస్యలు కానీ, శానిటేషన్ కానీ చెప్పడం జరిగింది. ప్రజలు అది వెంటనే దాన్ని తొందరలోనే పరిష్కరిస్తామని, అలానే ఈ వార్డుకు వచ్చేసి కాలువలు డ్రైనేజీ సెలక్షన్ అయినాయి వేయలేదని అడగడం జరిగింది. తొందరగానే ఈ కాంట్రాక్ట్ను పిలిచి ప్రజలకు ఇబ్బంది పడకుండా ఈ రోడ్డు సమస్య కానీ డ్రైనేజీ అనేది సమస్య లేకుండా చూస్తామని కోరుకుంటూ, కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాలువల మీద ఈ సిప్స్ అనేది, ఇసుక అనేది వేయటాన ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఇంటి ముందులో డ్రైనేజ్ అనేది, అది వాటర్ అనేది ఆగిపోవటం జరిగింది. ప్రజలు కూడా కొంచెం గమనించి రాబోయే రోజుల్లో ఇలా కాలువ మీద ఏదన్నా బండల్లాగా ఏదన్నా అడ్డం వేసి ఆ తర్వాత సిప్స్ కానివ్వండి, ఇసుక కానివ్వండి ఏదైనా కానీ. ఈరోజు 12వ వార్డులో శానిటరీ వర్క్ మీద మా గౌరవ చైర్పర్సన్ గారు 12వ వార్డుని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే శానిటరీ విషయాల మీద, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఇక్కడున్న శానిటరీ విషయాల మీద ఆవిడ సమగ్రంగా చూసి, ఆవిడ వీక్షించి దీని మీద చక్కగా వర్క్ చేయండి అంటూ మాకు
మంచిగా మాట్లాడడం జరిగింది. ఇందులో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే 12వ వార్డులో మాకు రోడ్స్, డ్రైన్స్ అవి కూడా చేయిస్తానంటూ మేడం గారు హామీని ఇచ్చారు. మాకు సంతోషంగా ఉంది. అత్యధికంగా 40 వార్డులలో 12వ వార్డుకి సంక్షేమం అనేది సంక్షేమం కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, ఏదైనా సరే మేము ముందున్నామని చెప్పడంలో గర్వంగా భావిస్తున్నాం. అందులోనే ఈ చిన్న వర్క్, ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఇవి కనుక వేయిస్తే 12వ వార్డు ప్రజానికం ఎప్పటికి కూడా చాలా ఆనందంగా. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 9వ రోజు కొనసాగాయి. అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలో భాగంగా పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. దీక్షలకు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, సెంటర్ తాళాలు పగలగొట్టే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్మికులు గత 9 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి మద్దతు ఇస్తుంది. ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం కోరట్లేదు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని అమలు జరపండి, తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు వేతనం ఇస్తాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పారు. 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరంలో వచ్చింది. 5 సంవత్సరాలు వచ్చినా కానీ ప్రభుత్వం తన హామీల్ని అమలు జరపవటం శోచనీయం. ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మరి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని వారు న్యాయమైన కోరికలను కోరుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే వేతనంలో సగం జీతం ఇవ్వాలని, ఆ విధంగా ప్రభుత్వం తమ కోరికల్ని అంగీకరించి ఈ సమ్మెను విరమించే విధంగా చేయాలని ఈరోజు భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులతో, నాయకులతో చర్చలు జరిపి ఈ సమ్మెని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. అంగన్వాడీ వాళ్ళ నుండి నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరిన సందర్భంగా ఈరోజు మేమందరం ఈ కొట్ల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేయడానికి వెళ్తున్నాము. మా నిధి కోసము జనాలందరిలో మేమేంటి అనేది, మేము చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి తెలియాలని, అలాగే వాళ్ళ నుంచి మాకు సంఘీభావం కావాలని చెప్పి మేము భిక్షాటనగా వెళ్తున్నామండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ. ఇప్పుడు ఒక చిన్న విరామం.